రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాము. చీనాబ్ నదికి సంబంధించి వరద బీభత్సం సృష్టిస్తోందని తెలుస్తోంది. ఏదైతే సింధు నదికి ఉపనదిగా ఉన్నటువంటి చీనాబ్ నది వరుసగా వర్షాల కారణంగా బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ వరద బీభత్సం కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోని ప్రజలు అందరూ కూడా అల్లడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్. అక్నూర్ ప్రాంతంలో అకస్మాత్తుగా నీటిని విడుదల చేశారు. ఏదైతే ఉపనదిగా ఉన్నటువంటి చీనాబ్ నదిలో ప్రజెంట్ మనం చూస్తున్నాము. ఎల్ఓసి ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఒక్కసారిగా నీటి వరద వల్ల జలమయమైపోయాయి. ఎగువ నుంచి అధికంగా నీటి ప్రభావం చీనాబ్ నదికి క్రమంగా పెరుగుతున్నటువంటి నీటి మట్టంని మనం చూస్తున్నాం విజువల్స్ లో. చీనాబ్ నదికి క్రమంగా నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. అయితే డ్యామ్ గేట్లు ఎత్తేశారు అధికారులు, అయినా కూడా ఎలాంటి ఉపశమనం కలగట్లేదు. పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే సరిహద్దుకు ఇరువైపులా కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వరదల నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోందని చెప్పొచ్చు. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంట్ నదిలోకి నీటిని విడుదల చేసిందని పాక్ అయితే ప్రస్తుతం ఆరోపిస్తూ ఉంది. సింధు నదికి ఉపనదులుగా ఉన్నటువంటి చీనాబ్, జీలం, సట్లెజ్ నదులు నీటి ప్రవాహం కొనసాగితే గనక దిగువ ప్రాంతాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగానే చీనాబ్ నదిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. దిగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయంతో తల్లడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ మనం చూస్తున్నాం. వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్లో అకాలంగా కురుస్తూనే ఉన్నాయి. ఒక వర్ష వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాలతో చీనాబ్ నదికి ఒక్కసారిగా నీటి మట్టం పెరుగుతూ గేట్లు కూడా ఎత్తివేశారు అధికారులు. సో గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదిలేశారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సింధు నది దాని ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేసే అనేక పెద్ద ప్రాజెక్టులు కూడా అక్కడ ఉన్నాయి. అయితే భారతదేశంలో సట్లెజ్ నదిపై భాక్రా ఆనకట్ట, బియాస్ నదిపై పండో ఆనకట్ట, అలాగే చినాబ్ నదిపై బాగ్లిహరే ఆనకట్ట ఉంటుంది. అలాగే దుల్హస్తి ఆనకట్టలు, జీలం నదిపై ఉరి, కిషన్ గంగా ప్రాజెక్టులు కూడా నిర్మించారు. పాకిస్తాన్లో సింధు నదిపై తుర్బిల్లా ఆనకట్ట, జీలం నదిపై మంగళ ఆనకట్ట, ఇలా రకరకాల ఆనకట్టలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి నీటి బీభత్సంలో చీనాబ్ నదిలో ఒక్కసారిగా వరద బీభత్సం కారణంగా నీటిపారుదల వ్యవస్థకు అన్ని కూడా భంగం కలిగినట్లుగా కనిపిస్తోంది. అక్కడ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఒక్కసారిగా నీటి ప్రవాహంతో పోటెత్తిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ వరద ముంపుతో పాక్ ఎక్కడికి కదలలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అక్నూర్ ప్రాంతంలో అకస్మాత్తుగా అక్కడ నీటి పారుదల వల్ల ఎల్ఓసి ప్రాంతాలన్నీ కూడా మొత్తం జలమయం అయిపోయాయి. ఆ జలమయంతో ఒక్కసారిగా అక్కడ ఎటు దిక్కుతోచని పరిస్థితిలో పాక్ పడిపోయింది. हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव कम से कम 52 में हिंदुस्तान की तरफ से अभी जारी ये
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కొలిక్ సయ్యద్ అందిస్తారు. సయ్యద్, అక్నూర్ ప్రాంతంలో అకస్మాత్తుగా నీటి విడుదల జరుగుతోంది. మరి అక్కడ ప్రజెంట్ ఎల్ఓసి ప్రాంతాలని కూడా జలమయమైనట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పాకిస్తాన్ లో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి పాకిస్తాన్ ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతుంది. అయితే ఇదే నేపథ్యంలో అకస్మాత్తుగా వచ్చిన వర్షాల కారణంగా సరిహద్దుల దగ్గర ఉన్న చీనాబ్ నది కావచ్చు లేదా అక్నూర్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాటర్ ని రిలీజ్ చేయడం వల్ల ఏవైతే దిగువ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటికీ ఎక్కువగా వాటర్ ఫ్లో రావడం వల్ల ఎక్కువగా ఫ్లడ్ ఫ్లో అనేది మరింత ఎక్కువైంది. అయితే ఒక 2 days బ్యాక్ లేదా 3 days బ్యాక్ మనం చూసుకుంటే ఈ సింధు జలాల నది ఒప్పందం అది ట్రీటీ రద్దు చేసుకున్న తర్వాత చీనాబ్ నది మొత్తంగా ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మన బిగ్ టీవీలో కూడా దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ కూడా చూపించాము. ఏ రకంగా కంప్లీట్ గా చీనాబ్ నది అనేది ఎండిపోయిందనే విజువల్స్ కూడా మనం చూపించాము. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ నదిలో వరద బీభత్సం అంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా అక్కడ నుంచి కంప్లీట్ గా అక్కడ నుంచి దిగువ ప్రాంతాలకు కూడా ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా మరింత ఎక్కువైపోయాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బార్డర్ దగ్గర ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా కంప్లీట్ గా వాటర్ వచ్చేసిన పరిస్థితిలో ఆ డ్యామ్ గేట్లు కూడా ఎత్తేసారు అక్కడ ఉన్న వాటర్ మేనేజ్మెంట్ క్రైసిస్ వాళ్ళు. ఒకవేళ పరిస్థితి ఇదే విధంగా సాగితే బార్డర్ దగ్గర కంప్లీట్ గా వరద అనేది కంప్లీట్ గా ఫుల్ గా పెరిగిపోయి అక్కడున్న గ్రామాలు కూడా నీళ్లలో మునిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే భారత్ ఇంకా పాక్ మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ఒక అలిగేషన్ వేస్తుంది, భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలం నదిలో ఉన్న వాటర్ ఆ డ్యామ్స్ కి సంబంధించిన వాటర్ ని కూడా రిలీజ్ చేయడం వల్ల ఇటు పాకిస్తాన్ లోని దిగువ ప్రాంతాల్లోకి ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చేసాయి, అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని కూడా పాకిస్తాన్ అలిగేషన్ వేస్తుంది. బట్ ఇండియా తరపు నుంచి మా తరపు నుంచి అయితే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ముందుగానే. ఈ సో టైంలో వాటర్ అనేది అలా టువర్డ్స్ డౌన్ వైపు రిలీజ్ చేస్తామని రూల్ ఉంది. సో ఆ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది అసలు జరగదు కూడా ఇటు ఇండియా వైపు నుంచి వస్తున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద చూసుకుంటే గత వారం రోజులుగా కూడా జమ్మూ కాశ్మీర్ లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చీనాబ్ నదికి కూడా నీటి మట్టం పెరిగింది. అదే విధంగా ఆ నీటి మట్టం పెరగడం వల్ల ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్ ఓపెన్ చేసి దిగువ ఉన్న ప్రాంతాలకు నీటి వదలడం వల్ల ఎక్కువగా ఫ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా అయిపోయి అక్కడ ఉండే ఏవైతే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లలో కూడా ఆ నీళ్లు వెళ్ళడం వల్ల అక్కడ ఉండే ప్రజలకు కూడా ప్రజెంట్ అయితే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, పాకిస్తాన్ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టే పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఉపనదుల్లో 3 భారత్కు మిగతా 3 పాకిస్తాన్కు అన్నట్లు తీసుకున్నటువంటి పీఎం ఏదైతే నిర్ణయం ఉందో ఈ ఒప్పంద రద్దుతో పాకిస్తాన్లో నదుల ప్రవాహం అలాగే వ్యవసాయం, ప్రజల జీవనం, పాలనాపరమైనటువంటి నిర్ణయాలు అసలు ఎంతవరకు ప్రభావితం అవుతాయన్నది అనేది మనం అంచనా వేయలేకపోయాము. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా పాకిస్తాన్కు నీటి సరఫరాను పూర్తిగా ఆపేసే శక్తి ఉంది అని అప్పుడైతే మనం తీసుకున్నటువంటి డిసిషన్ ఇప్పుడు ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి 3 ఉపనదులు చూసుకోవచ్చు. సింధు జలాలకు ఉపనదులు ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి ఆ చిన్న చిన్న నదుల్లో వర్షం ఎక్కువ కనుక పడితే ఒక్కసారిగా దాన్ని ఆపేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కానీ అక్కడ ఏవీ లేవు. చీనాబ్ నదికి క్రమంగా ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు క్రమంగా మారుతూ ఉన్నాయి. రోజువారీ నీటి అవసరాలకు ఆధారపడే దగ్గర నుంచి ఒక్కసారిగా వరద బీభత్సం నుంచి డ్యామ్ గేట్లు ప్రజెంట్ అయితే ఎత్తివేసేశారు అధికారులు. అక్కడ మనం చూస్తున్నాం సింధు నదికి ఏదైతే డ్యామ్ నిలిపివేత జరిగిందో అప్పటి నుంచి వరద నేపథ్యంలో ఇటు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత కనిపిస్తోంది. ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్లో అకాల వర్షాలు భారీగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరి చీనాబ్ నదిలో ప్రజెంట్ వరద బీభత్సం కారణంగా ఇటు దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భూజలమయమైపోతున్నాయి అన్నట్లే కనిపిస్తోంది. ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జలమయంతో అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు ఒకవైపు యుద్ధ పరిస్థితుల వాతావరణ నేపథ్యంలో మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ అనేది లేకుండా అక్కడ సిచ్యువేషన్స్ ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి. ఆ వర్షానికి ఇటు ఈ వరద ముప్పుకు ఎటు తేల్చలోని పరిస్థితిలో పడిపోయింది పాక్.
हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव